నమస్తే అండి. మన చెట్లు పెట్టుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఎరువు, పసుపు ఎరువు, వర్మి కంపోస్ట్ కొంచెం ఉండవు, వర్మి కంపోస్ట్, చెక్క పొట్టు మన సన్నగా తవుడులాగా వస్తుంది కదండి, ఆ పౌడరు, వేపపిండి, మళ్ళా పొగాకు పౌడర్ కలిపి మంచిగా అంతా మిక్స్ చేసిన. ఇప్పుడు ఇవి మర్చిపోయినాయి కాబట్టి వీడియో చేస్తున్నాండి. ఇవి ఇప్పుడు వేస్తా. మట్టిలో వేసుకున్నాక మనం మంచిగా నీళ్లు పట్టి 2 రోజుల తర్వాత చెట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది శివల మందు, మనకి ఏ పురుగున్నా పోతుంది. మనకు ఈ మందు వేసుకుంటే మనకు గాజు పురుగులు కూడా రావు. ఇది తీసింది కాబట్టి ఇది తీయను ఇప్పుడు. ఇక మనకి ఇప్పుడు ఇది టర్కోడర్మా, వ్యాము ఇవైతే కలుపుతా. సూడోమోనాస్ కూడా వేస్తారండి. ఈ 4 కలిపి పెట్టుకుంటే మనం మొన్న ఇవి కలపక ముందే కొన్నిట్లలో వేసినండి. ఆ వీటిలకు ఇది ఉట్టి పౌడర్ వేసేస్తా. ఇంతవరకే వేసిన ఎరువు, చీమల ఎరువు, యాపపిండి, పొగాకు పొడి, మన చెక్క పొట్టు కలిపింది వేసిన. ఇది కలపలే, మర్చిపోయినా. ఆ రోజు చీకటి కూడా అయింది, వీడియో చేయండి. సరే ఈరోజు వీడియో చేద్దాము. ఇది కూడా వేస్తే మనకు నుంచి వర్షం బాగా పడుతుంది ఇన్ని రోజులు వాళ్ళే. ఇవన్నీ మే నెల నుంచి ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే నెల మొత్తం ఎండినాయి. జూన్ కూడా బాగానే ఎండినాయి. ఇప్పుడు జూన్ వచ్చి కూడా 15వ తారీఖు చూడండి. ఇట్లా ఎండబెట్టేసిన, అన్నీ ఎండబెట్టేసిన. కొన్ని మంచిగా చెట్లు ఉన్నాయి, ఉంచిన 2-3 చెట్లు ఇక్కడ కూడా ఉంచిన. ఇక ఇవన్నిట్లల్లో కొద్దిగా వేసి ఈ కదిలిచ్చే పెట్టిన. మళ్ళా మనం వేసుకున్నాక మళ్ళీ కదిలిస్తే మట్టి లోపలికి అంతా మిక్స్ అయినాక చెట్లు పెట్టుకోవచ్చండి. ఊక మట్టి కిందేసి ఎత్తుతుంటే వేడి ఎక్కువ అవుతుంది. ఈసారి ఇట్లా చేద్దాం అన్నట్లు ఇట్లా చేసినా, మీరు కూడా ఎవరన్నా ఇట్లా చేసేది ఉంటే చేయండి. ఈసారి అయితే నేను కింద పోసి అది చేయలేదండి. ఈ కుండీలకే ఎరువేస్తా. ఈ లైన్ అంతా వేసేసిన మొన్ననే. ఇప్పుడు టర్కోడర్మా, సూడోమోనాసు, సీమల మందు కలిపింది ఒకటి గుప్పెడు వేసేస్తా చెట్టు. ఇక్కడ కూడా మిరప చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ లైన్ కూడా వేసేసిన. ఇంకా ఇప్పుడు మనం వేసేది ఆ పక్కనే కలిపినాక. చెయ్యి అడ్డం వచ్చింది. మిరపకాయ చెట్లకి, వంకాయ చెట్లకు చాలానే ఉన్నాయి. ఇవన్నిటికి కూడా వేసేస్తా కొద్దిగా. మొత్తం కలిపేసిన. ఇప్పుడు ఈ బకెట్లోకి తీసుకొని కుండికి ఎంతెంత వేస్తానో చూపిస్తా. బెండకాయ ముదిరిందండి చెట్టుకు. వర్షానికి నాని మొలకలు వచ్చినాయి. ఇవి కూడా నాటుతా. మొన్న వేసిన ఎరువు దాంట్లోకి నాటుతా. ఇప్పుడైతే ఇది తీసుకుపోదాం. ఇట్లా వేస్తానండి. ఊకే కూలి వాళ్ళకు కూడా 1000 రూపాయలు అవుతున్నాయండి. 2-3 వస్తే ముచ్చట్లే అయిపోతున్నాయి. 2-3 రాంది మనకు పని కాదు. ఇట్లా కొలతలతోని 2 గిన్నెలు వేసేస్తా. ఇట్లా కలిపి చెట్టు పెట్టేస్తా. చెక్క పొట్టుతో కూడా మనకు చాలా మట్టి గుల్ల చేస్తుంది, మంచిగా ఉంటుంది. మనం తవుడు అవి మనకు వరిపొట్టు దొరికితే మంచిగానే. వరిపొట్టు దొరకకపోతే కష్టమేనండి. ఈ చెక్క పొట్టు దొరికినా తెచ్చుకోండి. ఇంకా బూడిద ఉంది, ఇంకా బూడిద చూపించలేదు మీకు. ఆ బూడిద వీడియో ఇంకోటి చేస్తా, మర్చిపోయినా. బూడిద కూడా కలిపి తినలా బాగుండేది. ఇట్లా వేస్తానండి, అన్నిటికీ వేస్తాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి వీలైనంత మటుకు. ఈసారి ఎట్లా కాస్తాయో చూపిస్తా మీకు. మంచిగా కాస్తే దేవుని దయ వల్ల ఎప్పుడు ఇట్లనే చేస్తా. ఇది ఇచ్చిన వేసి ఇట్లా ఈ లైన్ అయిపోయింది. మనం ఇంకా నీళ్లు పట్టి విత్తనాలు పెట్టుకుంటే మంచిగా గలిచిపోతుంది. మనకి చెట్లు మొడిచేటాలకే ఇది మంచిగా ఇదవుతుంది చెట్లకు. ఇట్లా అన్నిటికీ వేసుకుంటా ఇట్లా కదిలించుకుంటా పోతుంది. టైం అవుతుంది. ఏం చేయాలి, మనకు వండే కూరగాయలకు ఇంకా ఎన్ని ఇప్పుడు 6 ఏండ్లు అండి మన తోట పెట్టి. ఎప్పుడు పనులన్నీ పెట్టుకున్నా. ఈసారి నేనే కష్టపడుతున్నా. చూడాలి ఏమి కాస్తాయో. మట్టి అయితే మంచిగా నీళ్ళు దాగి ఉంది, కదిలిచ్చి పెట్టిన.
ఈ ఎరువేసి మళ్ళీ కదిలిస్తే బాగా అవుతుంది.